సో హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇన్ కేరళ రైట్. సో ఈరోజు వచ్చేసి మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం అంటే చెన్నైలో అయితే ఉన్నాం. సో మనతో పాటు ట్రావెల్ చేయడానికి ఒక పర్సన్ అయితే ఉన్నారనమాట. సో ఆ పర్సన్ ఈరోజు మనం అయితే చెన్నై సెంటర్లో మీట్ అయ్యి సో అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా మనమైతే ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో వచ్చేసి పక్కా చెన్నైలో మీకు రోడ్ సైడ్ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తా. లేట్ లేకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మోటివేషన్ వస్తుంది. ఎందుకంటే 12 జ్యోతిలింగాలు చేసిన తర్వాత ఇది చేస్తున్నా, ఇంకా చాలా రైట్స్ అయితే ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మన దుమ్ము దులిపేయచ్చు. సో లేట్ లేకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లగేజ్ మొత్తం ప్యాక్ అయ్యో. సో ఇంకా మనం ఇక్కడ నుంచి కెలంబిచ్చి ఆటో పుడిచిచ్చో అప్పుడే సెంట్రల్ పోయిచ్చో. అరే నీ అబ్బా. సో టైం వచ్చి 10:50 అయితే అయిందనమాట. ఇంకా మనమైతే లేట్ లేకుండా బ్యాగ్స్ మొత్తం సర్దేశాను. ఎక్కడికి వెళ్ళినా కష్టమైన విషయం ఏంటంటే ఈ బ్యాగులు ప్యాక్ చేయడం, సర్దడం, బట్టలన్నీ మడత పెట్టడం, ఇలాంటివే చాలా కష్టమైన విషయం అనమాట. ఇలాంటి కష్టాలన్నీ మనం ఎప్పుడు చూసాం కాబట్టి ఇంకా అలవాటు అయిపోయింది. లేట్ లేకుండా మనమైతే ఫస్ట్ ఇక్కడ నుంచి షూ వేసుకొని బయలుదేరదాం. సెంట్రల్కి వెళ్ళిపోయి ఈరోజు చెన్నైలోనే రోడ్ సైడ్ ఫుడ్ ఉంటుంది అనమాట. వెరితరం వరకు సూపర్ వరకు. ఓకే, మనమైతే తమిళ అయితే కొట్టుకొని వచ్చేస్తుంది నాకు ఇక్కడ. సో ఇంక లేట్ లేకుండా మనమైతే ఫుడ్ తినడానికి అయితే వెళ్దాం. సెంటర్కి వెళ్ళి లగేజ్ అయితే అన్న రూమ్లో పెట్టేసి ఇంకా అక్కడి నుంచి మనమైతే పట్టినపాకం బీచ్కి వెళ్ళి అక్కడ ఏమేమి ఫుడ్ ఉంటుంది. విజయ్ సేతుపతి ఉన్నారు కదా, సో విజయ్ సేతుపతి కూడా అయితే అక్కడ తిన్నారనమాట. లేట్ లేకుండా ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నా షాప్కి వెళ్ళిపోయి రోడ్ సైడ్ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్ప్లోర్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, వీడియోలో పక్కలం వాంగా. ర్యాపిడ్ అయితే బుక్ చేసా, ఇంకా రాలేదు. నా లొకేషన్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాడు ర్యాపిడ్ వాడు. టైం పట్టేటట్టుంది బాగా, ఎండ ఏమో చింపేస్తుంది లిటరల్గా. లగేజ్ ఉండేసరికి నుంచోలేకపోతుంది, ఎక్కువసేపు బరువుగా ఉంది. సో స్టేషన్కి అయితే వచ్చాను, అన్నకు కాల్ చేసా. అన్న వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 దగ్గర అయితే ఉన్నాడంట. ఇది చెన్నై సెంట్రల్ స్టేషన్ అనమాట. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. మీరు ఏదైనా పార్సల్ చేస్తే ఇక్కడికి వస్తాయి. బైక్స్ అలాంటివి ఏమైనా పార్సల్ చేస్తే మాత్రం స్టేషన్కి ఆ సైడ్ ఉంటుంది అది. సో అక్కడికి వెళ్తాయి అనమాట. ఇక్కడ నైట్ వెదర్ అయితే బాగుంటుంది, చల్లగా ఉంటుంది. అలానే పగలైతే మాత్రం చింపేస్తుంది ఎండ. అదిగాక బీచ్ పక్కనే కదా చెన్నై అనేది, లిటరల్గా ఎండ ఎక్కువ అనమాట. బ్యాగ్ అయితే జారిపోతుంది కదా, నాకు ఇటు అలవాటు లేదు. 2 బ్యాగులు వేసుకున్నాడు. సో మన ఒంగోలులో ఉన్నట్టు ఇక్కడ కూడా ఏంటంటే ట్రైన్ రెస్టారెంట్ ఉంది. ఫుడ్ బాగుంటుంది కదా. నేను లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు నేనైతే టేస్ట్ చేశాను అనమాట. ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మెయిన్ స్టేషను, ఇది వచ్చేసి సబర్బన్ స్టేషన్ అనమాట. దీనిలో వచ్చేసి మొత్తం లోకల్ ట్రైన్స్ అవన్నీ ఇక్కడ ఆగుతాయి. ఇక్కడ వచ్చేసి మామూలు ట్రైన్స్ ఆగుతాయి. బయట స్టేషన్ నుంచి వచ్చే మొత్తం ఇక్కడే ఆగుతాయి అనమాట. సో స్టేషన్ లోపలికి అయితే వచ్చి అన్న ఎక్కడ ఉన్నాడు కనిపించలేదు. అన్నకు ఒకసారి అయితే కాల్ చేద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 3 దగ్గరకు వచ్చా. ఏడి సో కాల్ చేస్తున్నా. అన్నా వచ్చానన్నా, ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఆపోజిట్లో ఉన్నా. ఉన్నారు, కూర్చొని ఉన్నారన్నా. లాస్ట్లోనే ఉన్నా. హాయ్. చాలా డేస్ అయింది. సో ఫైనల్గా అయితే మీట్ అయ్యామన్నమాట. ఈ 10 days లేదా ఈ 7 days, ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ మేమైతే ఇద్దరం టుగెదర్గా ట్రావెల్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే మేమిద్దరం కలిసి పట్టినపాకంలో చెన్నైలో ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళేసి ఏదో సంథింగ్ ఏఎస్ఆర్ మీల్స్ అనేది ఉందంట, మనకు తెలియదు. బాగా ఫేమస్ ఫుడ్ అక్కడ చూద్దాం. ఇన్ కేసు అది దొరికితే తిందాం, లేకపోతే ఇంకేది దొరికితే దానిలోకి వెళ్ళడమే, చేసేది ఏం లేదు. ఫస్ట్ అయితే ఆటో బుక్ చేయాలి ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి ఒకప్పుడు వన్స్ అపాన్ ఎ టైం జయలలిత గారు ఉన్నప్పుడు అసెంబ్లీ అనమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ అయింది ఇప్పుడు. గైస్ ఈ రోడ్స్లో తిరిగి దగ్గరగా నేను ఎన్నో ఇయర్స్ అయితే అవుతుంది. 2 years అయింది దగ్గరగా. 2023లో చెన్నై వదిలిపెట్టి బయటకు అయితే వచ్చేసా. అప్పటి నుండి ఇంకా చెన్నైలో అయితే ఎక్స్ప్లోర్ అవ్వలేదు. మాకులో వీడియో పెట్టి 2 years అయితే అవుతుంది. సో మళ్ళీ ఈరోజు అయితే ఫుడ్ తిని వీడియో పెట్టడానికి వచ్చేసి సో చూద్దాం ఒకసారి ఎలా ఉందో. షాప్స్ అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి. గాయస్ ఇక్కడ ఏఎస్ఆర్ షాప్ అని ఉంటుందంట, అంటే ఏఎస్ఆర్ కడాయి అంటారు తమిళ్లో. సో ఎవరైనా సరే చెన్నై వస్తే తప్పకుండా విజిట్ చేయండి. ఫుడ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి లోకల్స్ అయితే చెప్పారు, మనకు తెలిసిన వాళ్ళు. సో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ చేపలన్నీ చూస్తుంటే నేను చేసిన బిజినెస్ గుర్తొస్తుంది, చేపల వ్యాపారం. హలో మేడం,
నేను నీకులా కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై సేవల బ్యాచ్. సో ఫస్ట్ అయితే చూద్దారండి అసలు ఏఎస్ఆర్ షాప్ ఎక్కడుందో. గైస్ ఇవన్నీ కూడా సీ ఫుడ్ షాప్సే, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది. ఇక్కడ ఏఎస్ఆర్ అని రాసలేదు, నాకేమో తమిళ అర్థం కావట్లా, ఇంగ్లీష్లో అన్న పెడితే బాగుండు. ఈ షాప్స్ మొత్తం అవే ఫుల్గా ఉన్నాయి, సీ ఫుడ్ రెస్టారెంట్స్. గాయస్ మాకైతే ఏఎస్ఆర్ షాప్ అయితే కనిపించలేదు. ఇదైతే కొంచెం చూడడానికి బాగుంది, అంటే ఈ ఎండకి చల్లగా ఉంది, అందుకని చెప్పేసి దీంట్లోకి వెళ్తున్నాం. సో ఫస్ట్ మనం వచ్చి కూర్చోగానే ఎండు చేపల పచ్చడి అండ్ దీని పేరేంటి క్యాబేజీ వైట్ రైస్ అయితే ఇచ్చారు. మీరు ఎప్పుడు చూసుండరు ఎండు చేపల పచ్చడి, చాలా బాగుంది టేస్ట్ అయితే. గైస్ చేపల పులుసు వేసుకొని అయితే ఫస్ట్ ముద్ద తింటున్నా. చేపల పచ్చడి అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో తిందాం, ఫస్ట్ ముద్ద ఎలా ఉంటుందో చూద్దాం. గైస్ ఈ చేప పేరు వచ్చేసి ఐలా అనమాట. గైస్ దీన్నే స్క్విడ్ అంటారు, తెలుగులో సంచులు అంటారు, పాష్గా చదువుకున్న వాళ్ళు అయితే స్క్విడ్ అంటారు. ఇది స్క్విడ్ తవా ఫ్రై అనమాట. సో దీంతో పాటు చేపల పచ్చడి, వైట్ రైస్, చేపల పులుసు, నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ ఇది. సో ఇలా చేపల పులుసు కలుపుకొని దీనిలో కొంచెం ఇలా చేపల పచ్చడి తీసుకొని కలుపుకొని దీనిలోకి 2 స్క్విడ్ ముక్కలు అలా వేసి, 2 ఆనియన్స్ ఇలా వేసి దీన్ని కలిపేసి ఒక ముద్దగా సో ఇది వచ్చేసి నెత్తలి అనమాట, మన సైడ్ నెత్తళ్ళు అంటారు. ఇవి పచ్చి నెత్తలి, మన సైడ్ ఎండివే దొరుకుతాయి. టేస్ట్ అయితే ఎలా ఉందో కనుక్కుందాం. బాగుందా? నేను చెప్పలే, నీకేం చెప్పా అక్కడ రూమ్లో ఉన్నప్పుడు, అన్న నెత్తలి అని ఉంటుంది బాగుంటుంది అని చెప్పానా లేదా? ఈ ఫిష్ అయితే కొంచెం తేడా అనిపించింది అన్నకి, ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. సో ఇవైతే మాత్రం క్రేజీగా ఉన్నాయి. సంచులు తినరాదు, స్క్విడ్ తినాను, కొంచెం తినాను స్క్విడ్, అలవాట్లేదు. ఓకే గాయస్ ఇదైతే ఇందాక నుంచి అన్న చూసి ఉల్లిగడ్డలు అనుకున్నాడు, అంటే ఇది స్క్విడ్ తలకాయి. అంటే ఇవి ఉంటాయి కదా ఇవన్నీ, ఉల్లిగడ్డలు వేయించి పెట్టారు అనుకున్నావా? అది స్క్విడ్ తలకాయ గాయస్, ఇది స్క్విడ్ తలకాయ. ఇవి ఉన్నాయి కదా కాళ్ళు, ఇవి కాళ్ళు కాదు, మీసాలు. ఇగో కళ్ళు, ఇగో కళ్ళు ఏడు ఉన్నాయి. ఇది తిన్నాను అనుకో నేను కూడా ఇంకా స్క్విడ్ అయిపోతా, అందుకే తినట్లా. సో ఫుడ్ మొత్తం అయితే తినేసాము. సో మొత్తం ఇలా తినాలి క్లీన్గా. ఇంకేంటి సంగతులు? ఇంకేమైనా కావాలా? గోలీ సోడానా? నాన్ వెజ్ తిన్నాక గోలీ సోడా కానీ ఏదైనా కూల్ డ్రింక్ పడితే ఆ రిలాక్సే వేరు కదా, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నులక మంచం ఇస్తే ఏం చేస్తారు? నులక మంచం ఇస్తే ఇక్కడే కదా. చూడండి గాయస్, అక్కడ బీచ్ ఉంది, బీచ్ ఒడ్డునే షాపు, మామూలుగా లేదు. వెదర్ అయితే చల్లగా ఉంది. గాయస్ గుర్తుపెట్టుకోండి, సో ఇలా ఉంటుంది అనమాట. చెన్నైకి వస్తే డెఫినెట్గా ఇక్కడ ఫుడ్ తినండి, బాగుంది. అంటే ప్రైసింగ్ పరంగా కానీ లేకపోతే ఫుడ్ పరంగా కానీ చాలా బాగుంది. సో ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీరు చూసారు కదా, ఎక్సలెంట్గా అయితే ఉండిందనమాట. మొత్తం కూడా ఎండ గాయస్, బీచ్ కింద శాండ్ ఉంది, ఇంకా వేడి ఎక్కువగా ఉంది. కొంచెం ఐలా చేప అనేది మాత్రం కొంచెం డౌట్ అనిపించింది నాకు కూడా. బ్రో అయితే అసలు తాకని కూడా తాకలేదు దాన్ని, అంటే అది మసాలా పెట్టారు కానీ వాళ్ళు రోజు సరిగ్గా చేయలేదు. అది సరిగ్గా ఇంకా ఫ్రై అవ్వాలి. ఎప్పుడైనా సరే ఫిష్ ఫ్రై అనేది చాలా గట్టిగా ఉండాలి. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని లైట్గా చేశారు, దానివల్ల అది కొంచెం పచ్చిగా ఉంది. సో అది ఇంకా నెత్తిలి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. స్క్విడ్ బాగుంది, రైస్ బాగుంది, చేపల పులుసు బాగుంది, ఇంకా దానిలోకి సాంబార్ ఇచ్చాడు, రసం ఇచ్చాడు, ఎండి చేపల పచ్చడి దానికి స్పెషల్ మెన్షన్ అనమాట. ఎండి చేపల పచ్చడి అయితే నెక్స్ట్ లెవెల్, ఇక చెప్పేది కాదు, అంత బాగుంది. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్, అసలు సూపర్. బిల్లు కూడా మీకు తక్కువ ప్రైస్లో అయిపోతుంది. మేము చాలా ఐటమ్స్ తిన్నాం, గోలీ సోడాలు తాగాం, ఫుడ్ తిన్నాం, ఎన్ని ఐటమ్స్ చెప్పాం, అయినా కానీ బిల్లు ఇంకా తక్కువ వచ్చింది.
సో వర్త్ అనమాట మీరు చేసే అమౌంట్కి. డెఫినెట్గా విజిట్ అవ్వండి. ఇప్పుడైతే మీకు బీచ్ అయితే చూపిస్తాం. చెప్తానికి ఇది పట్టిన భాగం అంటారే కానీ మొత్తం కూడా మెరీనా బీచ్ ఇది. సో ఏషియా కాంటినెంట్లోనే ది లాంగెస్ట్ బీచ్ ఏదైనా ఉందంటే మెరీనా బీచ్. ఆల్మోస్ట్ ఒక 11 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ అయితే ఉంది. చూడండి ఎంత బాగుందో గాయ్స్. చూడండి చేపలు ఎలా ఎండ కట్టేశారు మొత్తం. ఇప్పుడు నువ్వు తిన్న చేప ఇదే అన్నా. నువ్వు ఒక పెద్ద చేప ఆర్డర్ చేసావా? ఆ చేప ఇదే. దీని పేరే ఐలా. ఇవి చిన్నగా ఉన్నాయి. అవి నువ్వు తినేది కొంచెం పెద్ద చేప. దీని పేరు ఐలా అనమాట. గాయస్ ఈ ఎండకి ఫుల్గా తిన్నది కూడా అరిగిపోతుంది. మేము ఆటో దాక్కుండా నడుస్తాం లేదా అన్నట్టు ఉంది వ్యవహారం. చెమట మొత్తం కారిపోతుంది. బీచ్ పక్కన అయ్యేసరికి లిటరల్గా ఎండ అయితే చింపేస్తుంది. చూడండి సూర్యుడు ఫోన్లో కూడా రానంటున్నాడు. అది విషయం. ఆ బిల్డింగ్ చూసి హోటల్ అనుకున్నాం మేము కూడా ఫస్ట్లో. కానీ అదేంటంటే ఇక్కడ లోపల్లో మత్స్యకారులు ఉంటారు కదా, సో చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళకి ఇచ్చిన గవర్నమెంట్ కట్టించిన బిల్డింగ్స్ అనమాట. మన దగ్గర కూడా ఇలాంటి ఇనిషియేటివ్ ఒకటి తీసుకొస్తే బాగుండు. ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్ చేపలు అయితే ఇక్కడ తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. సముద్రం వెనకే ఉంది కాబట్టి అక్కడ పట్టుకోవడం, ఇక్కడ అమ్మేయడం. అన్నా అంతే. లైవ్ ఫిషింగ్ అనమాట. అది ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడే వచ్చినట్టు ఉన్నాయి వీళ్ళవి. అదిగో నిజంగా లైవ్ ఫ్రెష్గా ఉన్నాయన్నా. ఎన్నా మెయిన్ అది సాలై మీన్. సాలై మీన్ అంట గాయస్. అది మీరు ఎప్పుడైనా తిన్నారంటే చెప్పండి. నేనైతే తినలేదు, ఇప్పుడే చూసా. ఏ చింటూ ఇంక వాయ. ఏ చింటూ నా ఆంధ్ర వా. గాయస్ దాన్ని ఇంక వా అంటే వెళ్ళిపోతుంది గాయస్. పిలుస్తుంటే రావట్లేదు. ఆంధ్ర చింటూకి తమిళనాడు చింటూకి కొంచెం తేడా ఉంది. మన ఆంధ్ర చింటూ పిలవగానే డ్యాన్స్ చేసిద్ది, మంది వేసిద్ది, అన్నీ చేసిద్ది. ఇది ఎయిట్లా భయపడుతుంది అది. ఇంతసేపు ఎండలో తిరిగి ఆటోలో స్టార్ట్ అయ్యి వెళ్తుంటే ప్రశాంతంగా ఉంది కదా నిజంగా. ఎలా ఉందన్న ఎండ? లిటరల్గా పిచ్చెక్కుతుంది ఎండకి మాకైతే. కేరళ వెళ్తే మళ్ళీ కలర్ వస్తుంది, చల్లగా ఉంటుందిగా. సో అది ఇప్పుడే రూమ్కి అయితే బయలుదేరాం. చూద్దాం ఆన్ ది వే కంటిన్యూ అవుతుంది అనమాట. లోపల ఒక డార్మెటరీ అయితే ఉంది. సో ఈ డార్మెటరీలో అయితే అన్న చెక్ ఇన్ అయ్యారు. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం. వెళ్ళేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత ఇంక ఈవినింగే బయటకు వచ్చేది. ఇప్పుడు అలా వచ్చే పని లేదు బయటికి. ఏం బ్రో? అంతేగా, ఈ ఎండకి చచ్చిపోతాం. మామూలు ఎండ కాదు ఇది. వాళ్ళు మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూపిస్తుంటే మనకు అర్థం కాల. రోడ్డు మీద ఆమ్లెట్ వేయడం, ఫ్యాన్ మీద ఆమ్లెట్ వేయడం. ఇప్పుడు లైవ్లో చూస్తుంటే అర్థమవుతుంది. అయితే 4 అవుతుంది, 4:30 అవుతుంది. సో క్రౌడ్ చూడండి. లిటరల్గా ఈ చెన్నై సెంట్రల్ అనే ప్లేస్ని మన తెలుగు వాళ్ళకి ఆంధ్ర స్టేట్ అనేది తమిళనాడు నుంచి డివైడ్ అయ్యేటప్పుడు అడిగారంట, మీకు ఏది కావాలని చెప్పేసి. మన వాళ్ళని అడిగితే మన వాళ్ళు తెలియగలవాళ్ళు కదా, సో మాకు తిరుపతి కావాలని చెప్పేసి అని అడిగారంట. అప్పుడు చెన్నై సెంట్రల్ అనేది చెన్నైకి తమిళనాడుకి వెళ్ళింది, తిరుపతి అనేది మనకు వచ్చింది. ఇప్పటికి కూడా ఇంకా టీటీడీకి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఇక్కడ చెన్నైలో అయితే కొన్ని ప్లేసెస్లో అయితే ఉన్నాయి. అంటే చిత్తూరు జిల్లాకి రిలేటెడ్గా ఉన్న ప్లేసెస్లో. సో ఇంకా నేనైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. స్వెట్టింగ్ అయితే ఒకటే స్వెట్టింగ్. రూమ్లోకి వెళ్తే కానీ అన్న అయితే రూమ్కి వెళ్ళాడు. సో రూమ్కి వెళ్తే కానీ ఈ స్వెట్టింగ్ అయితే తగ్గదు, ఏసీ రూమ్ కాబట్టి. అది సంగతి. సో నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి కేరళకి వెళ్ళేది. సో అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.